తీసుకోవడానికి వీలుండేది. అందుకని ఆ 36,000 కోట్లు చాలట్లేదు కాబట్టి కొన్ని కార్పొరేషన్స్‌ని ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్‌లకి లైక్ మద్యం మీదన ఒక కార్పొరేషను. ఆ కార్పొరేషన్‌కి ఏడాదికి ఇన్ని వేల కోట్లు దాదాపు 25,000 కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి దాని మీద అప్పు తీసుకుంటాం. దాన్ని కేంద్రం అడ్డుపడదు. రాసుకుంటది కాగితంలో. ఈ 3% సంబంధం ఉండదు. అది కావచ్చు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కావచ్చు. ఇది అవే సంపాదించుకుని అవే తీర్చుకుంటాయిలే. ప్రభుత్వం షూరిటీ మాత్రమే ఇస్తుందన్నటువంటి పేరుతో అప్పుడు చేసుకొచ్చాడు. అయితే దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములా అమలవుతున్నాయి అనేక దేశాలు. ఇది అనేక రాష్ట్రాలు. దాంతో 2022, 23 టైంలో అట్లాగా వేసేదాన్ని, అంటే అట్లా షూరిటీ ఇచ్చేదాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే షూరిటీలు ఇచ్చిన తర్వాత వదిలేస్తే అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. బ్యాంకులకు కట్టాల్సి వస్తాయి. అలా కట్టినప్పుడు అది అప్పులకి విరుద్ధంగా వేరే డిఫరెంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి 3% మించడానికి వీల్లేదు. కరోనా టైంలో 3.5% అనుమతి ఇచ్చింది. ఉంటే ఇంకో 0.5% అప్పుకి ఎక్కువ అనుమతి ఇచ్చింది. ఆ విధంగా జగన్ 42,000 కోట్లు, 45,000 కోట్లు కూడా అప్పు చేశాడు. తర్వాత ఈ అప్పుకి సంబంధించినటువంటిది సెటరేట్ చేశారు. ఒక పాలసీ తెచ్చేశారు. ఇప్పుడు ఆ జగన్కి అది చివరిలో ఇబ్బంది అయింది. జగన్కి వీళ్ళు వచ్చాక స్టార్టింగే ఇబ్బంది అయింది. ఏది కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇదంతా చూపెట్టాలి. చూపెట్టుకుని వస్తే దాదాపు 1,00,000 కోట్లు, మొన్న ఈనాడు జ్యోతి రాసినాయి కదా 90,000 కోట్లు అప్పు తీసుకున్నారని. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా కలిపితే దాదాపు 1,20,000 కోట్లు అప్పు అవుతుంది. అంత తీసుకోవచ్చా లెక్క ప్రకారం? మన జిఎస్డిపి 12 లక్షల కోట్లు జగన్ అనుకుంటే, పోనీ వీళ్ళు ఇప్పుడు 15 లక్షల కోట్లు చూపెట్టారు అనుకోండి. 15 లక్షల కోట్లు 3% అంటే ఎంత వస్తుంది? 45,000 కోట్లు.